ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కాదని నిరూపించేటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు. రైట్. నేను అడుగుతా ఉన్నాను, పరిశుద్ధ గ్రంథానికి కావచ్చు లేకపోతే యేసు ప్రభుకు కావచ్చు ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా భూమి మీద? అయ్యో, యెరూషలేం అంతా ఆయన ఆనవాళ్ళే కదా. అంతెందుకు మన భారతదేశంలో అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిపోయినాయా లేకపోతే మన భారతదేశంలో చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ ఉంది కదా. అసలు ఇంత మించిన ఆధారం ఏంటి? క్రీస్తు శకం 52లో అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చాడు కదా, దాన్ని సెయింట్ థామస్ మౌంట్ అంటారు కదా, చెన్నైలో ఉంది కదా. ఇంత మించిన ఆధారం నేను యేసు ప్రభు గురించి అడుగుతున్నాం పర్టికులర్గా. ఆ యేసు ప్రభు కదా థామస్ని ఇండియా పంపించింది. పంపించడం కాదు, యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చెప్పండి. మొత్తం ఇప్పుడు ఈ బైబిల్ యేసు ప్రభు సంబంధించిన ఆధారమే. ఇప్పుడు మణికంఠ స్వామిగా ఉన్నటువంటి నేను జానపాల్గా మారాను, యేసు ప్రభు సంబంధించినటువంటి ఆధారమే. మీరు యెరూషలేంకి వెళ్తే అడుగు తీసి అడుగు పెడితే యేసు ప్రభు గురించే కదా మనం మాట్లాడుతున్నాము. ఓకే, ఏ ఏరియా ఇప్పుడు మీ ఊరికి పోతే మీ గురించి మాట్లాడుకుంటారు, అవును. మా ఊరికి వస్తే నా గురించి మాట్లాడుకుంటారు, అవును. మా కెమెరామెన్ వాళ్ళ ఊరికి పోతే ఆయన గురించి మాట్లాడతారు, అవును. అది కామన్ థింగ్.